ప్రాంతీయ పార్టీలతో స్నేహం విషయంలో బీజేపీ అధిష్టానం ఒక ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒకవైపు వైఎస్ జగన్ మాకు శత్రువు కాదని అంటారు. ఇంకోవైపు జనసేన, టీడీపీతో కూటమిగానే ఉన్నామనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు. అసలు ఏంటి మీ వైఖరి? ఒక్కసారి ఫ్రెండ్‌షిప్, స్నేహహస్తం అందిస్తే మాగ్గా మేము ఏ చేతిని వదిలిపెట్టాం. హ్మ్. అటు వదిలిపెట్టే చరిత్రే లేదు. హ్మ్. మీరు బీహార్ తీసుకోండి, లేకపోతే ఇంకొక రాష్ట్రం తీసుకోండి, ఇంకొక రాష్ట్రం తీసుకోండి, పంజాబ్ తీసుకోండి, ఆంధ్ర తీసుకోండి. ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా సరే ఒకే కథ కనిపిస్తది. హ్మ్. ఇప్పుడు ఏ రాష్ట్రమైనా సరే ఎవరన్నా మాతో మిత్రత్వం చేయాలనుకుంటే, మా సిద్ధాంతాలు నచ్చి మిత్రత్వం చేస్తే మేము వదలం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు బయటికి పోయాడు తప్ప మేము ఆయన పంపించలేదు కదా! మేము ఆయన వదిలిపెట్టలేదు కదా! మా హస్తాన్ని ఆయన వదిలిపెట్టిపోయాడు. కానీ మళ్ళీ ఆయన అది అర్థం చేసుకొని తన నిర్ణయాన్ని తిరగదోడుకొని మళ్ళీ వచ్చి మాతో కలిసాడు కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి స్థాయి దాకా వచ్చాడు. మేము కూడా ఆ కూటమి ప్రభుత్వం ఏదైతే మేము మా లైన్ ఉందో డబుల్ ఇంజిన్ సర్కారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే అనేక మేళ్లు జరుగుతాయి. హ్మ్. దానికి నిదర్శనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరి ఈ జరుగుతున్న స్నేహం ఎన్ని అభివృద్ధేగా. రోజులుంటుంది? అదేనమ్మా, ఈ స్నేహం అనేది మేము వదిలిపెట్టమంటున్నా. హ్మ్. ఈ స్నేహహస్తం అనేది భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టదు. ఇప్పుడు డబుల్ ఇంజిన్ అవతల సర్కార్ వాళ్ళు వదిలేలా చేస్తే? అది భ్రమ. అది ప్రచారం నడుస్తది. హ్మ్. ఇప్పుడు మాకు డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఆంధ్రప్రదేశ్‌కి అనేక మేలు జరిగాయి గదా! అమరావతికి నిధులు ఇచ్చాం గదా! విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్దీపన ప్యాకేజీ కింద 14,000 కోట్ల డబ్బులు ఇచ్చాం గదా! విశాఖ స్టీల్ అదే రైల్వే జోన్‌కి నిధులు ఇచ్చాం గదా! హ్మ్. అదేవిధంగా అమరావతి టు అనంతపురం వరకు రింగ్ రోడ్డుకి డబ్బులు ఇచ్చాం గదా! దరిదాపు 3,00,000 కోట్ల వరకు గూడా అనేక నిధులు ఇచ్చాం గదా! తర్వాత అనేక మెడికల్ కాలేజీలు ఇచ్చాం గదా! ఇవన్నీ ఎటు జరిగింది? డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల జరిగింది. హుహు. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఖచ్చితంగా ప్రజలకు మేలు జరుగుద్దన్న నిదర్శనం అంటే మీతో ఇంతకంటే. పొత్తుంటేనే నిధుల విషయంలో కూడా మీరలా అంటే ఇప్పుడు ఏపీ, తెలంగాణ నిధుల విషయం చూసుకుంటే పొత్తున్న దగ్గరే ఎక్కువుందా లేదా? అది న్యాచురల్. డబుల్ ఇంజిన్ సర్కార్ మేలు జరుగుద్ది. మేము రాబోయే రోజుల్లో తెలంగాణలో గూడా మేము గవర్నమెంట్ ఫార్మ్ చేస్తాం. నెక్స్ట్ గవర్నమెంటు భారతీయ జనతా పార్టీ 100% ఉంటుంది. హ్మ్.